హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ ఇష్టమైన టేస్టీ పానీపూరి చేసుకుందాం పదండి. కావలసిన పదార్థాలు: పానీపూరి, ఆనియన్, మిర్చి, ఆలు, చింతపండు, పానీపూరి మిక్సర్ అండ్ పానీపూరీలు. ఇప్పుడు కర్రీ కోసం ఆలుని ఉడకపెట్టుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ని కట్ చేసుకుందాం. తర్వాత చిల్లీని కూడా కట్ చేసేసుకుందాం. పానీ కోసం చింతపండుని కొంచెం నానబెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు పానీపూరి చేసుకుందాం. పానీపూరి తింటే ఎందుకో తెలియదు, మనసంతా హ్యాపీగా ఉంటుంది. ఇది పానీపూరి తిన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక పూరి తింటే చాలదు, ఇంకొక పూరి కావాలి అంటారు. చూసుకోండి, మరి చేసేటప్పుడు ఎక్కువ చేసుకోండి. ఎందుకంటే ఇది నోట్లో వెళ్ళగానే హార్ట్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఇది పానీపూరి కాదు, ఇది ఒక అలవాటు అంతే, చెప్పలేం. ఇప్పుడు ఆలు మిక్సర్ గురించి ఆలు వేసుకుందాం. దాన్ని కొంచెం మ్యాక్స్ చేసి కొంచెం ఆనియన్స్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం చిల్లీలు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేద్దాం. ఎందుకంటే పూరికి ఆలు మిక్సరే మెయిన్. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో పానీపూరి అంత బాగుంటుంది. కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం. లాస్ట్ కొంచెం మంది అయితే కిక్కే వేరబ్బా అన్నట్టు లాస్ట్లో కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పానీ కోసం చింతపండు నీటిలో కొంచెం కొత్తిమీర వేద్దాం. నెక్స్ట్ కొంచెం ఆనియన్ వేసుకుందాం. నెక్స్ట్ పానీపూరి మిక్సర్ మనకు బయట దొరుకుతుంది, అది కొంచెం వేసుకుందాం. మనం ఎన్ని పూరీలు చేసుకుందాం దాన్ని బట్టి ఈ మిక్సర్ వేయాలి. తర్వాత కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు మనకి పానీ కూడా రెడీ. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ. కర్రీ రెడీ, పానీ రెడీ, పూరీ రెడీ. ఇప్పుడు అన్నీ రెడీ. ఇప్పుడు క్రిస్పీ పూరీలో మసాలా మిక్సర్ పెట్టి పొల్లగా కారంగా ఉండే పానీ పోసి ఒక్క పూరి నోట్లో పెట్టుకుంటే చాలండి. మరొకటి తప్పకుండా అడుగుతారు. అడగకపోతే నా పేరు నవీన రెడ్డియే కాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.